హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం యూనిట్ 2 ఆఫ్ ది చాప్టర్ 1ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎవ్రీ కంట్రీ ఫేసెస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ స్కేర్సిటీ. సో ప్రతి కంట్రీకి ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పుకోవాలనుకుంటే అది ఏంటంటే స్కేర్సిటీ. సో ఈ స్కేర్సిటీ అనేది ఎందులో ఉంటుందంటే రిసోర్సెస్లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం తీసుకుంటే ఒక కోల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ కోల్ అన్నది మనం దేనికి యూజ్ చేసుకోవచ్చు? అయితే అది ట్రైన్కి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రొడక్షన్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు, కుకింగ్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగ డిఫరెంట్ యూజెస్ అన్నవి ఉన్నాయి కదా. సో ఇలాగే ఎన్నో యూజెస్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా హ్యూమన్ వాంట్స్ కూడా ఎలా ఉన్నాయంటే అన్లిమిటెడ్గా ఉన్నాయి. సో అన్లిమిటెడ్ ఆఫ్ ద హ్యూమన్ వాంట్స్కి ఈ యూజెస్ కూడా ఆల్టర్నేటివ్ యూజెస్ ఉన్నాయి. ఓకేనా? అటు హ్యూమన్ వాంట్స్ సాటిస్ఫై అవ్వవు, ఈ అన్లిమిటెడ్ వాంట్స్లో ఏ వాంట్ ఎక్కువగా యూజ్ చేసుకోవాలో కూడా తెలియదు అన్నమాట. సో ఇటువంటి వాటిల్లోనే ప్రతి కంట్రీకి కూడా స్కేర్సిటీ అనేది ఏర్పడుతుంది. సెకండ్ పాయింట్ చూడండి, ద సెంట్రల్ ప్రాబ్లం. సో ప్రతి ఒక్క కంట్రీకి ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్ రిలేటివ్ టు ది వాంట్స్ ఫర్ దమ్. అంటే హ్యూమన్ వాంట్స్ తోటి పోల్చుకున్నట్లయితే మన రిసోర్సెస్ అన్నవి రిలేటివ్లీ స్కేర్స్గా ఉంటుంది. ఓకేనా? రిలేటివ్లీ స్కేర్స్ అనేది మెయిన్ పాయింట్. అండ్ ఇంక ఇప్పుడు చూసుకుంటే, సో ఇందాక నుండి మనం చెప్పుకుంటున్నాం కదా ఎకానమిక్ ప్రాబ్లం అన్నది ప్రతి కంట్రీకి ఉంటుంది అని చెప్పేసి. సో ఏంటి ఆ మెయిన్ ప్రాబ్లం అంటే ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎవరికి ప్రొడ్యూస్ చేయాలి, అండ్ ఎకానమిక్ గ్రోత్కి ఎంత సేవ్ చేయాలి అన్నది ప్రతి కంట్రీ కూడా ఆలోచించాల్సిన విషయం. అండ్ ఇదే ఒక ప్రాబ్లంగా కూడా ఉంటుందన్నమాట. సో బ్రీఫ్గా చెప్పుకుందాం. చూడండి, వాట్ టు ప్రొడ్యూస్, ఏం ప్రొడ్యూస్ చేయాలి. సో ఇది సొసైటీ లేదంటే ఒక కంట్రీ అన్నది ఎలా డిసైడ్ చేస్తుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిమాండ్ అనమాట. డిమాండ్ అన్నది దేనికి ఎక్కువగా ఉంటే అఫ్కోర్స్ దాన్నే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు. సో వాట్ టు ప్రొడ్యూస్ అన్న ప్లేస్లో మీరు ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే హౌ మచ్ టు ప్రొడ్యూస్ అన్నది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఏం ప్రొడ్యూస్ చేయాలి అన్న చోటనే ఎంత ప్రొడ్యూస్ చేయాలి అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఓకేనా? అండ్ ఇంకా హౌ టు ప్రొడ్యూస్, ఎలా ప్రొడ్యూస్ చేయాలి. ఇన్ కేస్ ఆ కంట్రీలో కనుక ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది, మిషన్స్ ఎక్కువ ఉన్నాయంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్కి వెళ్తారు. లేదు, ఇన్ కేస్ ఆ కంట్రీలో పాపులేషన్ ఎక్కువ ఉంది, లేబరర్స్ ఎక్కువ ఉన్నారంటే లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్కి వెళ్తారు. సో బేసికల్లీ చూసుకుంటే ఏది చీపో ఆ టెక్నిక్ని యూజ్ చేసుకొని గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్ అంటే ఇప్పుడు సపోజ్ ఇదంతా ఒక కంట్రీ అనుకోండి, ఇందులో 40% మాత్రమే వీట్ తింటున్నారు. ఓకేనా? 60% మాత్రం రైస్ తింటున్నారు. ఇప్పుడు ఏది ఎక్కువ పండిస్తారంటే రైస్నే ఎక్కువ పండిస్తారు కదా. సో ఈ రైస్ కూడా ఎవరికి ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎక్కువగా ఒక సొసైటీలో ఎక్కువగా ఆక్యుపై చేసే, ఎక్కువ డిమాండ్ చేసే వాళ్ళకే ఆ గూడ్స్ని అందిస్తారు. ఇదంతా మనం నేను బ్రీఫ్గా చెప్తున్నాను. మూవింగ్ ఆన్ క్యాపిటలిస్ట్, సోషలిస్ట్, మిక్స్డ్ ఎకానమీలో ఎలాగా ఉంటుంది అనేది ఇంకా డిస్కస్ చేద్దాము. సో ఎకానమిక్ గ్రోత్కి ఎటువంటి ప్రొవిజన్స్ అన్నవి చేయాలన్నమాట. సో ఇవన్నీ బేసికలీ ప్రతి కంట్రీ ఆలోచించాల్సిన ప్రాబ్లం ఏంటవి? వాట్ టు ప్రొడ్యూస్, అలాగే హౌ మచ్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్, ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్, వాట్ ప్రొవిజన్స్ ఫర్ ఎకానమిక్ గ్రోత్. సో ఇప్పుడు బేసికలీ మనకి ఎకానమిక్ సిస్టమ్ అన్నది మూడు రకాలు ఉంటుంది. ఓకేనా? ఎకానమీ సిస్టమ్ ఎన్ని రకాలు ఉంటుంది? 3 రకాలు ఉంటుంది. ఒకటి క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, ఇంకొకటి మిక్స్డ్ ఎకానమీ. సో ఇప్పుడు ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీ గురించి చూద్దాం. సో క్యాపిటలిస్ట్ ఎకానమీలో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 4 ప్రాబ్లమ్స్. ఈ 4 ప్రాబ్లమ్స్ ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఏంటి, ఆ ఎకానమీ ఎలా డీల్ చేస్తుందో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు చూడండి, మనము ఎకానమీ అనే 3 రకాలు ఉంటుంది. క్యాపిటలిస్ట్, సోషలిస్ట్, మిక్స్డ్ ఎకానమీ అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాపిటలిస్ట్ ఎకానమీ. సో క్యాపిటలిస్ట్ ఎకానమీకి ఇంకొక పేర్లు ఏంటి అంటే ఫ్రీ మార్కెట్ ఎకానమీ అయినా పిలవచ్చు, లేదా లాసిస్ ఫేర్ ఎకానమీ అయినా ఒకటే అన్నమాట.
సో ఇప్పుడు చూడండి, క్యాపిటలిస్ట్ ఎకానమీకి ఇంకొక పేరు ఏంటి అంటే ఫ్రీ మార్కెట్ ఎకానమీ అయినా పిలుస్తారు, లేదంటే లాజిస్ ఫేర్ ఎకానమీ అయినా పిలుస్తారనమాట. సో ఇంట్రొడక్షన్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాపిటలిజం అంటేనే ఇట్స్ ఎ ప్రీడామినెంట్ ఎకానమిక్ సిస్టమ్. ఎకానమిక్ సిస్టమ్స్ ఎన్ని రకాలండి? 3 రకాలు కదా. ఒకటి క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ. సో ఈ 3 ఎకానమిక్ సిస్టంలో మోస్ట్ ఇంపార్టెంట్ అని కూడా కాదు, మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎకానమిక్ సిస్టమ్ ఏదైనా ఉంది అంటే అది క్యాపిటలిజం. ప్రీడామినెంట్ ఎకానమిక్ సిస్టమ్ అంటే స్ట్రాంగెస్ట్ ఎకానమిక్ సిస్టమ్ అని ఆ విధం అనమాట. సో మోస్ట్ ప్రీడామినెంట్ ఎకానమిక్ సిస్టమ్ ఏంటిదంట? క్యాపిటలిజం. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఆల్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆర్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై ప్రైవేట్ ఇండివిజువల్స్ ఫర్ ప్రాఫిట్. సో మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ప్రొడక్షన్కి యూజ్ చేసుకునే మీన్స్ అనమాట. ఏంటవి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. సో ఈ 4 కూడా ఓన్డ్ అండ్ కంట్రోల్డ్, కొనుక్కొని అండ్ వాటిని కంట్రోల్ ఎవరు చేస్తారంటే ఇక్కడ ప్రైవేట్ ఇండివిజువల్స్ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఫర్ ఏ ప్రాఫిట్ కోసం. ఓకేనా? ప్రొడక్షన్కి కావాల్సిన ప్రతిదీ కూడా కొనుక్కుంటారు అండ్ వాటిని కంట్రోల్ చేస్తారు. ఎవరంటే ప్రైవేట్ పీపుల్ ఫర్ ఏ ప్రాఫిట్. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట ఇది, ప్రైవేట్ ప్రాపర్టీ ఈజ్ మెయిన్ స్టే అండ్ ప్రాఫిట్ మోటివ్ ఈజ్ ఇట్స్ డ్రైవింగ్ ఫోర్స్. దేనికి? క్యాపిటలిస్ట్ ఎకానమీకి. ఓకే. ఫోర్త్ పాయింట్ చూడండి, డిసిషన్స్ ఆఫ్ ఎ కన్జ్యూమర్స్ అండ్ బిజినెసెస్ డిసైడ్స్ ఎకానమిక్ యాక్టివిటీ. ఒక కంట్రీ ఏం యాక్టివిటీ చేయాలి అంటే ఏం ప్రొడ్యూస్ చేయాలి, లేకపోతే ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఇవన్నీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారని అంటే కన్జ్యూమర్సే డిసైడ్ చేస్తారు, లేదంటే బిజినెస్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారనమాట. అండ్ గవర్నమెంట్ హ్యాస్ ఎ లిమిటెడ్ రోల్. క్యాపిటలిస్ట్ ఎకానమీలో మనకి గవర్నమెంట్ అనేది చాలా లిమిటెడ్ రోల్ ఉంటుంది. ఫర్ దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ యుఎస్, యూకే, జర్మనీ, జపాన్. ఇప్పుడు జస్ట్ ఇంట్రో పార్ట్, ఈ 5 పాయింట్స్ కూడా జస్ట్ ఇంట్రో పార్ట్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ ఎకానమీ. ఇప్పుడు అసలైన టాపిక్కి వెళ్ళిపోతున్నాం. దట్ ఈస్ ద ఫీచర్స్ ఆఫ్ ద క్యాపిటలిస్ట్ ఎకానమీ. సో ఇప్పుడు ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీ యొక్క ఫీచర్స్ అంటే దాని గుణాలు అన్నది ఎలా ఉంటుంది అన్నది చూడండి. సో బేసికల్లీ క్యాపిటలిస్ట్ ఎకానమీ యొక్క ఫీచర్స్ అనేవి 7 ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే రైట్ టు ప్రైవేట్ ప్రాపర్టీ. సో ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీ ప్రతి ఒక్క ఇండివిజువల్కి, ప్రతి ఒక్క కన్జ్యూమర్కి ఒక హక్కు అయితే ఇస్తుంది. ఏమి హక్కు ఇస్తుంది అంటే ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఏమున్నాయో ఇవి తీసుకెళ్ళి గవర్నమెంట్ చేతుల్లో పెట్టకుండా వాళ్ళే ప్రొటెక్షన్ చేసుకునేలాగా వాళ్ళకు ఒక హక్కు ఉంటుందన్నమాట క్యాపిటలిస్ట్ ఎకానమీలో. ఓకేనా? సో అదే మీనింగ్ రైట్ టు ప్రైవేట్ ప్రాపర్టీ అంటే. నెక్స్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. ఫ్రీడమ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అంటే ఐదర్ అది ప్రొడ్యూసర్ అవ్వనివ్వండి, కన్జ్యూమర్ అవ్వనివ్వండి, ఎవరైనా కానివ్వండి, తనకి ఇష్టమైన వర్క్ చేసుకోవడానికి ఫ్రీనెస్ అనేది ఉంటుందన్నమాట. అంటే గవర్నమెంట్ ఏమి అబ్జెక్షన్స్ పెట్టకూడదు, లైక్ ఈ ఎంటర్ప్రైజ్ పెట్టకూడదు, లైక్ ఈ బిజినెస్ పెట్టకూడదు అనేది రిస్ట్రిక్షన్స్ మ్యాక్సిమం క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఉండవు. సో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీడమ్ టు ఎంటర్ప్రైజ్ అనేది ఫ్రీనెస్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ఎకానమిక్ చాయిస్. ఎకానమిక్ చాయిస్ అంటే ఏంటి? అయితే వాళ్ళు వర్క్ చేయాలి, లేదు అనుకుంటే ఓనర్గా ఉండాలి, ఇంకేదైనా. సో ఏం పని చెయ్యాలి అన్నది కన్జ్యూమరే డిసైడ్ చేసుకోవాలి, లేదా ఒక ఇండివిజువలే డిసైడ్ చేసుకోవాలి. కానీ నువ్వు ఈ పని చేయాలి, ఈ పని చేయాలి అన్నది ఒత్తిళ్ళు ఏమీ ఉండదు అనమాట క్యాపిటలిస్ట్ ఎకానమీ. ఐదర్ దే కెన్ వర్క్ ఆర్ ఐదర్ దే క్యాన్ బి యాజ్ ఎ ఓనర్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ప్రాఫిట్ మోటివ్. సో క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఉండాల్సిన మొట్టమొదటి ఫీచర్ ఏంటి అంటే ప్రాఫిట్ మోటివ్. ఓకేనా? సో క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ తనకి ఉన్న రిసోర్సెస్ ఏమైతే ఉన్నాయో తను ప్రైవేట్గా తన హ్యాండింగ్లో పెట్టుకుంటాడు. అండ్ ఏదైనా బిజినెస్ చేయడానికి ఫ్రీనెస్ ఉంటుంది. అండ్ తనకున్న రిసోర్సెస్ని అయితే పని చేయొచ్చు, లేదు అనుకుంటే ఓనర్గా ఉండొచ్చు. ఏదైనా తనకు ఆ ఫ్రీనెస్ ఉంటుంది. ఏది చేసినా ఎలా చేసినా తనకి మెయిన్ కావాల్సింది ఏంటి అంటే ప్రాఫిట్సే. ఓకేనా? సో ఇక మూవింగ్ ఆన్, కన్జ్యూమర్ సోవర్నిటీ. సో కన్జ్యూమర్ సోవర్నిటీ అంటే ఏంటి? ఫస్ట్ సోవర్నిటీ అంటే ఇట్స్ అ ఫ్రీడమ్ అనమాట. కన్జ్యూమర్కి క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఫ్రీనెస్ అన్నది ఉంటుంది. దేనికి ఫ్రీనెస్ ఉంటుంది అంటే ఒక ఎకానమీకి చెప్తుందనమాట, మీరు ఈ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయండి, ఈ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయొద్దు అనే చెప్పే ఫ్రీనెస్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో కన్జ్యూమర్ అనేవాడు క్యాపిటలిస్ట్లో ఏంటిది అంటే కింగ్ అనమాట. కింగ్ అండర్ క్యాపిటలిజం ఎవరు అంటే కన్జ్యూమర్స్. అండ్ కన్జ్యూమర్స్ డిసైడ్ చేస్తారు ఎకానమీలో ఉండే లిమిటెడ్ రిసోర్సెస్
గుర్తుందా? లిమిటెడ్ రిసోర్సెస్ అన్నది ఎలా యూజ్ చేయాలి అన్నది ఎవరు డిసైడ్ చేస్తారట? కన్జ్యూమర్ డిసైడ్ చేస్తారు. సో అందుకే కన్జ్యూమర్ ఏంటి క్యాపిటలిస్ట్ ఎకానమీలో కింగ్ అనమాట. నెక్స్ట్ కాంపిటీషన్. సో కాంపిటీషన్ అనేది క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఎక్కువ ఉంటుంది. ఎందుకు అని అంటే ఒక ఇండివిజువల్స్ని సాటిస్ఫై చేయడానికి పర్టికులర్ ప్రోడక్ట్ని వేరే వేరే బిజినెస్ పీపుల్ డెవలప్ చేస్తూ ఉంటారు కదా. సపోజ్ ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్ని చాలామంది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారనమాట. క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే బెస్ట్ని తీసుకురావడానికి కాంపిటీషన్ అనేది కంపల్సరీ ఉంటుంది క్యాపిటలిస్ట్ ఎకానమీలో. అండ్ ఇంకా మనకి తెలిసిందే గవర్నమెంట్ రోల్ అనేది యాబ్సెన్స్ అసలు ఉండదన్నమాట. మరీ ఉండదు అని కాదు, ఉంటుంది, బట్ లిమిటెడ్ రోల్ వరకే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, క్యాపిటలిస్ట్ ఎకానమీ తన సెంట్రల్ ప్రాబ్లమ్ ఆఫ్ స్కేర్సిటీని ఎలా సాల్వ్ చేసుకుంటుంది. స్కేర్సిటీ అనే ప్రాబ్లమ్ ప్రతి కంట్రీకి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీకి ఎగ్జాంపుల్స్గా ఏం తీసుకున్నాం? యూఎస్, యూకే, జర్మనీ, జపాన్ ఇవి తీసుకున్నాం కదా. సో ఈ కంట్రీస్ ఈ స్కేర్సిటీ అనే ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేస్తుందో చూడండి. సో ఫస్ట్ మనము స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం ఎకానమిక్ ప్రాబ్లమ్స్ అన్నవి 4 ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ టు ప్రొడ్యూస్. సో ఏం ప్రొడ్యూస్ చేయాలి అన్నది ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఎవరు డిసైడ్ చేస్తారు అని అంటే కన్జ్యూమర్సే డిసైడ్ చేస్తారు. మనం ఇందాక నేర్చుకున్నాం ఫీచర్స్లో కన్జ్యూమర్స్ ఈజ్ అ కింగ్ అండర్ క్యాపిటలిజం అని. సో ఏం ప్రొడ్యూస్ చేయాలి అన్నది కన్జ్యూమర్సే డిసైడ్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ ఎకానమిక్ ప్రాబ్లం ఏంటంటే వాట్ టు ప్రొడ్యూస్ తర్వాత హౌ టు ప్రొడ్యూస్. హౌ టు ప్రొడ్యూస్. సో ఎలా ప్రొడ్యూస్ చేయాలి అనేది కూడా ఒక ప్రాబ్లం అనమాట ప్రతి కంట్రీకి. సో ఎలా ప్రొడ్యూస్ చేస్తారండి? ప్రొడ్యూసర్కి మ్యాక్సిమం అసలు ఏం కావాలి? ప్రొడక్షన్ చేసినందుకు ప్రాఫిట్స్ కావాలి కదా. సో ప్రాఫిట్స్ కావాలి ఎక్కువ అంటే కాస్ట్ అన్నది తక్కువలో చూసుకుంటాడు. ఓకే, సో కాస్ట్ తక్కువలో ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తే కాస్ట్ అన్నది లెస్ అవుతుందో ఆ విధంగా ప్రొడ్యూస్ చేస్తాడు. An entrepreneur will produce goods and services choosing the technique which renders the production and cost minimum. ఓకేనా, ప్రొడక్షన్ కాస్ట్ అన్నది మినిమంగా ఎలా అవుతుందో ఆ విధంగా ప్రొడక్షన్ చేస్తాడనమాట. అంటే ఇప్పుడు క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్ తీసుకున్నాడు అనుకోండి. సో ఈ మెషినరీ రెంట్స్ ఇవన్నీ కనుక తక్కువ ఉన్నాయి అనుకుంటే ఆ విధంగా వెళ్తాడు. లేదు లేబరర్స్కి వాళ్ళకి ఇచ్చే వేజెసే తక్కువ పడుతుంది అనుకుంటే ఆ విధంగా వెళ్తాడనమాట. ఏదేమైనా కానీ కాస్ట్ అన్నది లెస్గా ఉండేలా చూసుకుంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్. ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్, ఎవరికి ప్రొడ్యూస్ చేయాలి? సో బేసికల్లీ కొనే వాళ్ళకే ప్రొడ్యూస్ చేస్తారు కదండి, కొనే వాళ్ళకే అమ్ముతారు. సో బయ్యింగ్ కెపాసిటీ ఉండే కన్జ్యూమర్స్కే అమ్ముతారన్నమాట. సో బయ్యింగ్ కెపాసిటీ ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ని బట్టి తెలుస్తుంది. సో ఇంపార్టెంట్ ఇది. బయ్యింగ్ కెపాసిటీ క్యాన్ బి డిఫైన్డ్ బై ది లెవెల్ ఆఫ్ హిస్ ఇన్కమ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎకానమిక్ ప్రాబ్లంలో వాట్ ప్రొవిజన్స్ ఫర్ ద ఎకానమిక్ గ్రోత్. ఎకానమీ అన్నది ఫ్యూచర్లో గ్రో అవ్వాలి అని అంటే ఏం చెయ్యాలి అంటే సేవింగ్స్ చేయాలి, ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాగే కన్జంప్షన్ కూడా వస్తుందిలేండి. సో ఇప్పుడు ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీలో కన్జంప్షన్ అండ్ ఈ సేవింగ్స్ ఎవరు చేస్తారు అని అంటే కన్జ్యూమర్స్ చేస్తారు. ఓకేనా, మరి ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు అంటే ఎంటర్ప్రెన్యూర్స్ చేస్తారు, బిజినెస్ పీపుల్ చేస్తారు. సో మీరు ఓవరాల్గా చూసుకుంటే క్యాపిటలిస్ట్ ఎకానమీ అన్నది ఎలా నడుస్తుంది అని సింపుల్గా చెప్పాలి అంటే ప్రైస్ మెకానిజం ద్వారా నడుస్తుంది. ప్రైస్ మెకానిజం. సో ప్రైస్ మెకానిజంని ఇంకా ఎలా పిలవచ్చు? మార్కెట్ మెకానిజం అని కూడా పిలవచ్చు. ఏంటి ప్రైస్ మెకానిజం, మార్కెట్ మెకానిజం అని అంటే దీస్ ఆర్ ద డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్. డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్. సో ఒక డిమాండ్ సప్లై ఫోర్సెస్ ద్వారా ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీ టోటల్గా రన్ అవుతుంది. దాన్నే సింపుల్గా ప్రైస్ మెకానిజం ఆర్ మార్కెట్ మెకానిజం అని పిలుస్తారనమాట. సో ఇప్పుడు మనం ఫీచర్స్ ఆఫ్ ఎ క్యాపిటలిస్ట్ ఎకానమీ చూసాం కదా, ఇంకా ఇప్పుడు మెరిట్స్ ఆఫ్ ఎ క్యాపిటలిస్ట్ ఎకానమీ. సో ఇప్పుడు క్యాపిటలిస్ట్ ఎకానమీలోని మెరిట్స్ ఏంటో చూడండి. ఫస్ట్ థింగ్ సెల్ఫ్ రెగ్యులేటింగ్ అండ్ వర్క్స్ ఆటోమేటికలీ. ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీ అంట సెల్ఫ్గా రెగ్యులేట్ అవుతుంది. అంటే ఏ గవర్నమెంట్ కూడా ఇంటర్వెన్స్ అవసరం లేదు ఒక ఎకానమీని
కంట్రోల్ చేయడానికి అలాగే పని చేయించడానికి. సో క్యాపిటలిజమే ఆటోమేటిక్గా వర్క్ చేసుకుంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా వర్క్ చేసుకుంటుంది అంటే ఎలా వర్క్ చేసుకుంటుంది? ప్రైస్ మెకానిజం ద్వారా వర్క్ చేస్తుంది. ఇందాక మనం చూసాం కదా, ప్రైస్ మెకానిజం అన్నా మార్కెట్ మెకానిజం అన్నా ఒకటే. అండ్ ఏంటవి? డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ ద్వారా క్యాపిటలిస్ట్ ఎకానమీ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్, ఎకానమిక్ గ్రోత్ అనేది ఫాస్టర్గా ఉంటుంది ఎక్కడ? క్యాపిటలిస్ట్ ఎకానమీలో అనమాట. నెక్స్ట్ వన్, ఆప్టిమమ్ ఎలోకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అన్నది ఏవే వాటికి ఎలోకేట్ చేసుకుంటారనంటే మ్యాక్సిమం ప్రొడక్టివ్గా ఉండే వాటి మీదే రిసోర్స్ అన్నది ఎలోకేషన్ చేస్తారనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆపరేటివ్ ఎఫిషియన్సీ ఈజ్ హయ్యర్. ఆపరేటివ్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే మనకి ఒక ప్రొడక్షన్ చేయడానికి ఆపరేటివ్ కాస్ట్ అని ఉంటుంది. సో మినిమం ప్రొడక్షన్ చేయడానికి ఈ కాస్ట్ అనేది ఎప్పుడు పడుతూ ఉంటుంది కదా. సో ఈ ఆపరేటింగ్ కాస్ట్ కంటే ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్, ఓకేనా, ఈ ఆపరేటింగ్ ప్రాఫిటే ఎక్కువ ఉంటుంది. సో క్యాపిటలిస్ట్ ఎకానమీలో మనకి ఏం జరిగిద్ది అంటే ఆపరేటివ్ ఎఫిషియన్సీ అన్నది హయ్యర్గా ఉంటుంది. అంటే కాస్ట్ కంటే ఆపరేటివ్ ప్రాఫిట్ అన్నది ఇంక్రీజింగ్లో ఉంటుంది. సో ఇప్పుడు మెరిట్స్లోని ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే కన్జ్యూమర్స్ ఆర్ బెనిఫిటెడ్ బై కాంపిటీషన్ ఫోర్సెస్ అండ్ హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఉండే కన్జ్యూమర్స్ అంట ఆ హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అన్నది ఎంజాయ్ చేయగలుగుతారు. హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి? బెటర్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అనమాట. సో గూడ్స్ అనేవి మంచి క్వాలిటీలో దొరుకుతుంది. దేనివల్ల? కాంపిటీషన్ ఫోర్సెస్ వల్ల. కాంపిటీషన్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఉండే బిజినెసెస్ అంటే సపరేట్ బిజినెసెస్ ఉంటాయి కదా. సో ఈ బిజినెస్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి కాంపీట్ చేసుకుంటే, ఒక కాంపిటీషన్లో పెట్టుకుంటే ఏమని పెట్టుకుంటాయనంటే బెటర్ క్వాలిటీ గూడ్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. కన్జ్యూమర్స్ ఎక్కువ మా గూడ్సే కొనాలి, సో మేము బెటర్ క్వాలిటీ పెంచుకోవాలి అన్నట్టుగా ఒకటి కంపీట్ చేసుకుంటాయి అనమాట. సో దీనివల్ల బెనిఫిట్ అల్టిమేట్గా ఎవరు పొందుకుంటారంటే కన్జ్యూమర్స్ పొందుకుంటారు. కన్జ్యూమర్స్ ఆర్ బెనిఫిటెడ్ బై కాంపిటీషన్ ఫోర్సెస్ and enjoys the highest standard of living in the case of capitalist economy. And sixth point వచ్చేసి incentives for innovations. సో క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఎలాగా అంటే ఏమైనా కొత్తవి ఇన్వెంట్ చేసినా లేదు అంటే ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ అన్నవి ఇస్తూ ఉంటారు. అంటే ఎక్కువ పీపుల్ని అప్రిషియేట్స్గా ఇన్సెంటివ్స్ అన్నవి ఇస్తూ ఉంటారనమాట క్యాపిటలిస్ట్ ఎకానమీలో. అంటే మెయిన్గా వాళ్ళ పనిని గుర్తిస్తారు, ఓకేనా. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ అన్నవి కాపాడుతారు. ఇక్కడ క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఫండమెంటల్ రైట్స్ అంటే మనకి ఇక్కడ క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఎటువంటి రైట్స్ని కాపాడుతున్నారు? రైట్ టు ఫ్రీడమ్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ. రైట్ టు ఫ్రీడమ్ అంటే ఏ గూడ్ని అయినా ప్రొడ్యూస్ చేయడానికి లేదా ఎటువంటి బిజినెస్ని అయినా ఏం చేయటానికైనా ఫ్రీడమ్ అనేది ఉంటుంది. అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ అంటే ఆల్ ద రిసోర్సెస్ అన్నీ కూడా ప్రైవేట్ హ్యాండ్స్లో ఉంటాయి, గవర్నమెంట్ హ్యాండ్స్లో కాదు. సో ఈ రెండు రైట్స్ అన్నవి క్యాపిటలిస్ట్ ఎకానమీ ప్రిజర్వ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా మెరిట్స్ విషయానికి వస్తే 7 మెరిట్స్ని డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇంక ఇప్పుడు డిమెరిట్స్కి వెళ్దాం. క్యాపిటలిస్ట్ ఎకానమీ ఒక మెరిట్స్ చూసేసారు కదా. సో ఇప్పుడు డిమెరిట్స్ ఆఫ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ ఏంటో చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీ. మనకి క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఏమవుతుంది అంటే ఎకానమీ అనేది ఇన్ఈక్వాలిటీ ఉంటుంది. ఇన్ఈక్వాలిటీ ఇన్ ద సెన్స్ ఎలాగానంటే హోల్ ఎకానమీ మొత్తం రెండుగా డివైడ్ అవుతుంది. ఏంటి అదంటే హ్యావ్స్ హ్యావ్ నాట్స్. ఏంటి హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అంటే ఇప్పుడు సపోజ్ మొత్తం ఒక ఇంట్లో అంత ఫర్నిచర్ లేకపోతే మంచి ఎక్విప్మెంట్స్ కలిగిన వాళ్ళు ఎంత, కలగని వాళ్ళు ఎంత అన్నట్టుగా ఒక ఇన్ఈక్వాలిటీ అన్నది ఏర్పడుతుంది క్యాపిటలిజంలో అనమాట. సో క్యాపిటలిజంలో మోర్ ఓవర్ మనము ఎక్కువ ప్రాఫిట్ వచ్చేవే చేస్తాము. సో అటువంటి రీజన్స్ వల్ల ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీస్ అన్నది ఏర్పడుతుంది, ఈక్వాలిటీ అన్నది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీ రైట్సా హ్యూమన్ రైట్సా ఏది ఎన్నుకుంటారు అని క్యాపిటలిస్ట్ ఎకానమీకి ఒక చాయిస్ కనుక ఇస్తే ప్రాపర్టీ రైట్స్కే ఓటేస్తుంది కానీ హ్యూమన్ రైట్స్కి ఓటేయదు. అంటే హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు కాదు కానీ ప్రాపర్టీ మీద వాళ్ళ హక్కులు అన్నది కాపాడుకుంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇగ్నోర్స్ హ్యూమన్ వెల్ఫేర్ అన్నది ఆలోచించేది ఓన్లీ ద ప్రాఫిట్స్ గురించే ఆలోచిస్తుంది క్యాపిటలిస్ట్ ఎకానమీ. నెక్స్ట్ డిమాండ్. క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఏదైతే డిమాండ్ ఉందో అది నిజంగా సొసైటీ యొక్క నీడ్స్ని తీరుస్తుందా అంటే నో.
దిస్ ఈజ్ ద రాంగ్. ఎందుకు రాంగ్ అని అంటే మోస్ట్లీ క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఏదైతే డిమాండ్ ఈ గూడ్ని ప్రొడ్యూస్ చేయండి అని అడుగుతారో మోస్ట్లీ ఆ గూడ్స్ అవి ఎక్కువగా ఎటువంటి వారు కోరుకుంటారని అంటే మంచి రిచ్ పీపుల్స్, అలాంటి వాళ్ళు ఎవరైతే బయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళే గూడ్స్ని కోరుకుంటారు కదా. సో వీళ్ళే ఎక్కువ డిమాండ్ చేస్తారు. వీళ్ళ డిమాండ్ని బట్టే సొసైటీ వాటిని ప్రొడ్యూస్ చేస్తుంది. మరి బయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళ కోరిక మేర ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. బయింగ్ కెపాసిటీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇన్ కేస్ ఇంకా వేరే గూడ్ కోరుకున్నారని అనుకో, అది గూడ్ ప్రొడ్యూస్ చేస్తుందంటే ప్రొడ్యూస్ చెయ్యదు. సో కాబట్టి పీపుల్ ఏదైతే డిమాండ్ చేశారో అది నిజంగా సొసైటీ యొక్క నీడ్స్, అందరి నీడ్స్ తీరుస్తుందా అంటే నో. ఆన్సర్ ఈస్ నో. అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ లేబర్ స్ట్రైక్స్ లాకౌట్స్. అంటే తక్కువ స్టాండర్డ్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది, పంపించేస్తూ ఉంటారన్నమాట. సో దీనివల్ల క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఎక్కువగా మనం స్ట్రైక్స్, లాకౌట్స్ ఇలాంటివి చూస్తూ ఉంటాము. సో వన్స్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ అయిపోయింది అనగా ఇంకా లేబర్స్ని బాయ్కాట్ చేసేస్తారు. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ లేబర్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి మిస్ ఎలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అన్నవి ఏమైతే ఉన్నాయో మిస్ ఎలొకేట్ చేస్తారు అని అంటే ఎక్కువగా ఏదైతే రిచ్గా ఎక్కువగా అందరూ ఏదైతే కోరుతున్నారో అలాంటి గూడ్సే చేస్తారు, కానీ అందరికీ ఉపయోగపడే గూడ్స్ అన్నవి చెయ్యరన్నమాట. అంటే ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఇటువంటి వాటి మీద రిసోర్సెస్ని ఉపయోగించరు. ఏదైతే ప్రాఫిట్ వస్తుందో వాటి గూడ్స్ మీదే ఉపయోగిస్తారు. కాబట్టి రిసోర్సెస్ అన్నవి మిస్ ఎలొకేట్ అవుతున్నాయి. లెస్ మెరిట్ గూడ్స్ అంటే ఎడ్యుకేషన్, ప్రాపర్ హెల్త్ వీటి మీద పెట్టరు, ఎందుకంటే అవి ప్రాఫిట్ రావు కాబట్టి సో యూజ్ చేయరు. అందుకే ఎలొకేషన్స్ అన్నది మిస్యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి క్యాపిటలిజం ఇంకా విపరీతంగా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయినట్లయితే అది మోనోపోలీగా ఫామ్ అయిపోతుంది ఎకానమీలో. ఎందుకనంటే ఎవరైతే బయింగ్ కెపాసిటీ ఉన్నారో వాళ్ళు కోరుకునే ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి ఇంకా అలాగా మోనోపోలీ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇంక ఇప్పుడు సోషలిస్ట్ ఎకానమీ గురించి చూద్దాం. సో ఇప్పుడు మనం సోషలిస్ట్ ఎకానమీలోకి వచ్చేసాము. సోషలిస్ట్ ఎకానమీ ఫస్ట్ అసలు ఎవరు ప్రొపౌండ్ చేశారు అని అంటే కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఏంజెల్స్ రాసిన బుక్ అంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఇన్ ద ఇయర్ 1948. ఈ ఇయర్ని గుర్తుంచుకోండి. సో దీని ద్వారా సోషలిస్ట్ ఎకానమీ అనేది ప్రొపౌండ్ అయ్యింది. సో సోషలిస్ట్ ఎకానమీ ఇంట్రొడక్షన్లో మనకి కావాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి అని అంటే మనకి సోషలిస్ట్ ఎకానమీలో బేసికలీ స్టేట్ అన్నది కనిపిస్తుంది. సో స్టేట్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఇట్స్ ఎ గవర్నమెంట్తో పోలిస్తారనమాట స్టేట్ అంటే. ఓకేనా? సో స్టేట్ అన్నది ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ అన్నది ఏం చేస్తుంది అంటే ప్రతి రిసోర్సెస్ని కూడా ఓన్ చేసేసుకుంటుంది, తనే తీసేసుకుంటుంది. ఓకేనా? ప్రతి రిసోర్సెస్ కూడా ఎవరు తీసుకుంటారో స్టేట్ తీసుకుంటుంది. మరి క్యాపిటలిస్ట్ ఎకానమీలో ప్రతి రిసోర్సెస్ ఎవరి దగ్గర ఉంటాయండి? ఇండివిజువల్స్ దగ్గర ఉంటాయి కదా. సో ప్రైవేట్ ప్రాపర్టీలో ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం స్టేట్ దగ్గర ఉంటుంది. అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి ఈక్వల్ రైట్స్. ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్ రైట్స్ అన్నది ఉంటుంది సోషలిస్ట్ ఎకానమీలో. అంటే ప్రతి ఒక్కరికి కూడా హక్కులు ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఆ ఫ్రూట్స్ అన్నవి ఎంజాయ్ చేయాలి అని సోషలిస్ట్ ఎకానమీ చెప్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సోషలిస్ట్ ఎకానమీకి ఇంకొక పేర్లు సోషలిస్ట్ ఎకానమీ, కమాండ్ ఎకానమీ, సెంట్రల్లీ ప్లానెడ్ ఎకానమీ. ఓకేనా? క్యాపిటలిస్ట్ ఎకానమీకి ఇంకో పేర్లు ఏంటంటే క్యాపిటలిస్ట్ ఎకానమీ, ఫ్రీ మార్కెట్ ఎకానమీ, లాజెస్ ఫేర్ ఎకానమీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి నో ప్రైస్ మెకానిజం బట్ బై స్టేట్ ఆర్డర్స్. ఇక్కడ మనకి ఏమి గూడ్ అనేది ప్రొడ్యూస్ చేయాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలి, సో ఇవన్నీ కూడా ప్రైస్ మెకానిజం చెప్పదు. ప్రైస్ మెకానిజం ఎక్కడ చెప్తుంది? క్యాపిటలిస్ట్ ఎకానమీలో చెప్తుంది. డిమాండ్ని బట్టి సప్లై అన్నది చేస్తారు. బట్ ఇక్కడ అంటే సోషలిస్ట్ ఎకానమీలో స్టేట్ ఆర్డర్స్, గవర్నమెంట్ ఏ ఆర్డర్ ఇస్తే ఆర్డర్నే అటువంటి గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో సోషలిస్ట్ ఎకానమీ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి అంటే సొసైటీ అన్నది బాగా మంచిగా ఉండాలి అన్నది, వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ గురించి ఆలోచిస్తుంది. బట్ క్యాపిటలిస్ట్ ఎకానమీ దేని గురించి ఆలోచిస్తుంది? ఎక్కువగా ప్రాఫిట్ గురించే ఆలోచిస్తుంది. ఓకేనా? 6 ఫీచర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కలెక్టివ్ ఓనర్షిప్. సో సోషలిస్ట్ ఎకానమీలో ఎలాగా అంటే కలెక్టివ్ ఓనర్షిప్ అంటే దేని మీద ఓనర్షిప్? రిసోర్సెస్ మీద. కలెక్టివ్ ఓనర్షిప్ అంటే ప్రతి ఒక్క రిసోర్సెస్ మీద ఓనర్షిప్ ఎవరికి ఉంటుంది? సోషలిస్ట్ ఎకానమీలో స్టేట్కి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చేసుకోవాల్సింది దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే ఇవి తప్పితే మిగతా అన్నీ స్టేట్ కంట్రోల్లోనే ఉంటాయి. సో ఎక్సెప్షన్స్ ఏంటి అంటే 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వర్క్షాప్స్, ఇంకా స్మాల్ ఫార్మ్స్ అను ట్రేడింగ్స్. సో ఇవి మాత్రం ప్రైవేట్ కంట్రోల్లో ఉంటుంది. ఈ 3 మిగతా అన్ని స్టేట్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎకానమిక్ ప్లానింగ్. ఎకానమిక్ ప్లానింగ్ అంటే ఏంటి అని చూసుకున్నాం కదా. ఎకానమిక్
ఎకానమిక్ ప్లానింగ్. సో ఇప్పుడు ఎకానమిక్ ప్లానింగ్ అంటే మనం ఇందుకు చూసుకున్నాం సోషలిస్ట్ ఎకానమీకి ఇంకా 2 వర్డ్స్ ఉంటాయి. ఏంటది? సోషలిస్ట్ ఎకానమీ అనినా, ప్లానెడ్ ఎకానమీ, సెంట్రల్లీ ప్లాన్డ్ ఎకానమీ, కమాండ్ ఎకానమీ. సో ఇవన్నీ ఒకటేనమాట. ఈ ఎకానమిక్ ప్లానింగ్ అంటే మీనింగ్ ఏంటంటే సోషలిస్ట్ ఎకానమీలో ప్లానెడ్ ఎకానమీ అన్నది ప్రివేల్ అవుతుంది. సో ఏది చేసినా కానీ ప్లానెడ్ ఒక సెంట్రల్ ప్లాన్ అన్నది ఉంటుంది, అంటే స్టేట్ ఇచ్చే ప్లాన్ ద్వారా నడుస్తుంది అనమాట. నెక్స్ట్ యాబ్సెన్స్ ఆఫ్ కన్స్యూమర్స్ చాయిస్. ఈ కన్స్యూమర్స్ వాళ్ళ యొక్క ఉద్దేశాలు లేదంటే వాళ్ళ యొక్క చాయిస్ అన్నది యాబ్సెన్స్ అయి ఉంటుంది, ఏమి ఉండదు అనమాట. బట్ ఫ్రీడమ్ ఆఫ్ హంగర్ లేకుండా మాత్రం గ్యారంటీ ఇస్తుంది సోషలిస్ట్ ఎకానమీ. కానీ ఏ గూడ్ని ప్రొడ్యూస్ చేయాలి అన్నది మాత్రం రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఓకేనా? సో హంగర్ తీరే అంతలాగా ఫ్రీడమ్ అయితే ఇస్తుంది, గ్యారంటీ చేస్తుంది. బట్ ఏ గూడ్ని ప్రొడ్యూస్ చేయాలి అన్నది మాత్రం రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఇంకొకటి రైట్ టు వర్క్. పని చేయటానికి ఆ ఫ్రీడమ్ అన్నది లేదంటే ఆ హక్కు అన్నది, పనిచేసే హక్కు అన్నది ఇస్తుంది సోషలిస్ట్ ఎకానమీ. కానీ ఏ పని చేయాలి అనేది మాత్రం రెస్ట్రిక్ట్ చేసేస్తుంది సోషలిస్ట్ ఎకానమీ. అండ్ ఇంకా మూవింగ్ ఆన్, ఈక్వల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. సో సోషలిస్ట్ ఎకానమీలో ఎలాగంటే ఇన్కమ్ అన్నది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది త్రూ అవుట్ ద ఎకానమీ. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే మినిమం ఇన్ఈక్వాలిటీస్ అన్నవి రెడ్యూస్ అయిపోతుంది. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి మినిమం రోల్ ఆఫ్ మార్కెట్ ఫోర్సెస్ అంటే ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై కదా. సో ఈ డిమాండ్ అండ్ సప్లై లేదంటే ప్రైస్ మెకానిజం, మార్కెట్ మెకానిజం అన్నది చాలా మినిమం రోలే ప్లే చేస్తుంది సోషలిస్ట్ ఎకానమీలో. ఓకేనా? మరి ఎలా వర్కౌట్ అవుతుంది? ఇట్స్ బై ద స్టేట్ లేదంటే సెంట్రల్లీ ప్లానింగ్ వల్ల వర్క్ అవుతుంది. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి అబ్సెన్స్ ఆఫ్ కాంపిటీషన్ అన్నది మనకి ఈ సోషలిస్ట్ ఎకానమీలో ఉండదు. ఓకే, బట్ ఎక్కడ ఉంటుంది కాంపిటీషన్ అన్నది? క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఉంటుంది. ఎకానమీకి ఎటువంటి కంట్రీస్ అన్నవి వస్తుంది అంటే యుఎస్ఎస్ఆర్, చైనా, క్యూబా, నార్త్ కొరియా, ఇవి ఎగ్జాంపుల్స్గా రావచ్చు. సో ఇప్పుడు సోషలిస్ట్ ఎకానమీ యొక్క మెరిట్స్ ఏంటంటే బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ నో వేస్టేజ్ ఆన్ అడ్వర్టైజ్మెంట్స్. సో మనకి రిసోర్సెస్ ఏమైతే ఉన్నాయో సోషలిస్ట్ ఎకానమీ అవి బెటర్గా మంచిగా యూజ్ చేసుకుంటుంది, అంటే వేస్టేజ్ ఏం చేయకుండా. అండ్ అమౌంట్ అన్నది లేదంటే రిసోర్సెస్ అన్నది అడ్వర్టైజ్మెంట్స్కి ఎక్కువ అమౌంట్ లేదంటే రిసోర్సెస్ అన్నది యూజ్ చేయదనమాట. సో నో వేస్టేజ్ ఆన్ ద అడ్వర్టైజ్మెంట్స్. బట్ వేరాజ్ మనం క్యాపిటలిస్ట్ ఎకానమీలో చూసాము అడ్వర్టైజ్మెంట్స్ మీద ఎక్కువ వేస్టేజ్ ఆఫ్ ద రిసోర్సెస్ అనేది జరిగింది. బట్ ఇక్కడ సోషలిస్ట్ ఎకానమీ మీద అలాంటిది ఏమీ జరగదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ మినిమం. మనకి సోషలిస్ట్ ఎకానమీలో అన్ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా మినిమంగా ఉంటుంది, అంటే లెస్గా ఉంటుంది. బట్ వేరే క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఒక్కొక్కసారి ఎక్స్ప్లాయిటేషన్స్ అన్నవి ఎక్కువ అయ్యి ఎంప్లాయ్మెంట్ అనేది ఫ్లక్చువేషన్స్గా ఉంటుంది. బట్ ఇక్కడ మనకి సోషలిస్ట్ ఎకానమీలో మినిమం లెస్గా ఉంటుంది అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ రైట్ టు వర్క్ అండ్ మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో సోషలిస్ట్ ఎకానమీలో ప్రతి ఒక్కరికి వర్క్ అనే రైట్ ఇస్తారు అండ్ ఆల్సో మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మనకి క్యాపిటలిస్ట్ ఎకానమీలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది హయ్యర్లో ఉంటుంది అని చూసాం. బట్ ఇక్కడ అంత హయ్యర్గా ఉండకపోయినా మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ప్రతి ఒక్కరిని ఉద్దేశించుకొని ఒక ఎలాగ గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలి అండ్ వాటి క్వాలిటీ ఎలా ఉండాలి, సో ఇవన్నీ కూడా ఆలోచించుకొని మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగే ఉంటుంది ఇక్కడ సోషలిస్ట్ ఎకానమీలో. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి లేబరర్స్, కన్స్యూమర్స్ ఆర్ ప్రొటెక్టెడ్. సో లేబరర్స్, కన్స్యూమర్స్ అనేవాళ్ళు ప్రొటెక్ట్ చేయబడతారనమాట. సో ఎవరి నుండి ప్రొటెక్ట్ చేయబడతారు అని అంటే మొనోపోలీస్. సో ఎవరైతే సింగిల్గా ఆక్యుపై చేసుకొని ఉంటారు చూసారా బిజినెస్ పీపుల్, సో అలాంటి వాళ్ళ నుండి కన్స్యూమర్స్ని, లేబరర్స్ని ప్రొటెక్ట్ చేస్తారు. అంటే మెయిన్గా ఎక్స్ప్లాయిటేషన్ అన్నది అంటే ఒక మార్కెట్ నుండి ఎక్స్ప్లాయిటేషన్ అంటే వెళ్ళగొట్టేయటం అన్నది బేసికలీ జరగదు సోషలిస్ట్ ఎకానమీలో. సో ఇప్పుడు డిమెరిట్స్ ఆఫ్ ఎ సోషలిస్ట్ ఎకానమీలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి డామినెన్స్ ఆఫ్ బ్యూరోక్రసీ. సో డామినెన్స్ ఆఫ్ బ్యూరోక్రసీ అంటే బ్యూరోక్రసీ మీన్స్ ఇట్స్ ద గవర్నమెంట్ అనమాట, గవర్నమెంట్ రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ. సో గవర్నమెంట్ రూల్స్ అన్నవి ఎక్కువ డామినెన్స్ అన్నది ఉంటుంది సోషలిస్ట్ ఎకానమీలో. సో దీనివల్ల మనకి ఎకానమీ అనేది ఎలా లీడ్ అవుతుంది అంటే కరప్షన్, రెడాప్టిజం, ఫేవరిటిజం. సో కరప్షన్ ఇన్ ద సెన్స్ అంటే ఎక్కువ వాళ్ళే డామినెన్స్ ఉండటం వల్ల లంచం తీసుకోవటం అలా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి రెస్ట్రిక్ట్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్స్, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. సో ప్రతి ఒక్క ఇండివిజువల్ ఒక ఫ్రీడమ్ అంటే వాళ్ళు ఎటువంటి గూడ్ కావాలన్నా లేకపోతే ఏమి వర్క్ చేయాలన్నా సో అటువంటి ఫ్రీడమ్ అన్నది రెస్ట్రిక్ట్ చేస్తుంది సోషలిస్ట్ ఎకానమీ. అండ్ చాయిస్, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ని కూడా రెస్ట్రిక్ట్ చేస్తుంది. నెక్స్ట్ బేసిక్ రైట్ అన్నదానికి స్కోప్ అనేది ఉంటుంది సోషలిస్ట్ ఎకానమీ. అసలు ఈ బేసిక్ రైట్ ఏంటి అని అంటే రైట్ టు
ప్రైవేట్ ప్రాపర్టీ. సో తనకంటూ కొంత ప్రాపర్టీ అన్నది తన ప్రైవేట్గా పెట్టుకోవటానికి ఇక్కడ స్కోప్ అనేది ఉండదు సోషలిస్ట్ ఎకానమీలో. సో ఈ బేసిక్ రైట్ అన్నది కూడా పీపుల్ సోషలిస్ట్ ఎకానమీలో వాళ్ళు ఎంజాయ్ చేసుకోలేరు అనమాట. సో వాళ్ళు కష్టపడింది కానీ వాళ్ళకున్న గూడ్స్ రిసోర్సెసే కానీ ఎవ్రీథింగ్ ఎవరు ఓన్ చేస్తారు, ఎవరు కంట్రోల్ చేస్తారంటే స్టేట్ కంట్రోల్ చేస్తుంది. అండ్ నో ఇన్సెంటివ్స్. సో పని చేసినందుకు ప్రాఫిట్ ఇవ్వటం ఇట్లాంటి ఇన్సెంటివ్స్ ఏమీ ఉండవు. బట్ వేరేస్ మనం క్యాపిటలిస్ట్ ఎకానమీలో చూసుకున్నట్లయితే మెన్ వర్ రివార్డెడ్, అంటే రివార్డ్స్ అన్నవి లేదా ఇన్సెంటివ్స్ అన్నవి ఇస్తూ ఉంటారు క్యాపిటలిస్ట్ ఎకానమీలో. బట్ సోషలిస్ట్ ఎకానమీలో ఇన్సెంటివ్స్ అన్నవి ఏమీ కూడా ఉండవు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నో ప్రాపర్ బేసిస్ ఫర్ కాస్ట్ క్యాలిక్యులేషన్. సో ఒక దాని మీద కాస్ట్ అనేది పెట్టాలి అంటే మనకి క్యాపిటలిస్ట్ ఎకానమీలో ప్రైస్ మెకానిజంని యూజ్ చేసుకొని పెట్టుకునేవాళ్ళు కదా. బట్ ఇక్కడ అటువంటి మార్కెట్ ఫోర్సెస్ ఏమీ పని చేయవు కాబట్టి ఓన్లీ స్టేట్ పెట్టిన ప్రైజే త్రూ అవుట్ ద ఎకానమీ ప్రివైల్ అవుతూ ఉంటుంది. సో అటువంటి ప్రైజెస్ని ఏమంటారు అంటే అడ్మినిస్ట్రేడ్ ప్రైజెస్. ఓకేనా. సో ద ప్రైజెస్ ప్రివైల్డ్ ఇన్ ది సోషలిస్ట్ ఎకానమీ ఆర్ నోన్ యాజ్ ద అడ్మినిస్ట్రేడ్ ప్రైజెస్. నెక్స్ట్ స్టేట్ మొనోపోలీస్ ఆర్ క్రెడిటెడ్. స్టేట్ మొనోపోలీసెస్ ఇన్ ద సెన్స్ మొత్తం గవర్నమెంట్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఒక గవర్నమెంటే మొనోపోలీ లాగా అయిపోతుంది అన్నమాట సోషలిస్ట్ ఎకానమీలో. సో ఇది ఉండకూడదు, ఎందుకంటే మొత్తం గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇంకా నార్మల్ పీపుల్కి ఎటువంటి రైట్స్ కూడా ఉండవు కాబట్టి ఇవి. సో మీరు నార్మల్గా సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే నార్త్ కొరియా ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద సోషలిస్ట్ ఎకానమీ కదా. సో వాళ్ళకి అసలు బేసిక్ రైట్ అంటే ప్రైవేట్ ప్రాపర్టీ, వాళ్ళకి చాయిస్ కానీ ఫ్రీడమ్ కానీ ఏమీ ఉంటుంది, ఎవ్రీథింగ్ రిస్ట్రిక్టెడ్. సో అలాంటివి అనమాట సోషలిస్ట్ ఎకానమీ. అండ్ ఇప్పుడు మనం మిక్స్డ్ ఎకానమీ గురించి చూద్దాం. సో ఇప్పుడు మనం మిక్స్డ్ ఎకానమీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్స్డ్ ఎకానమీకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే మన కంట్రీ, దట్ ఈజ్ ఇండియా. సో ఇండియా ఈజ్ అ మిక్స్డ్ ఎకానమీ. ఏంటి ఈ మిక్స్డ్ ఎకానమీ అని అంటే మనం సెకండ్లో డిస్కస్ చేసుకున్న కంట్రోల్డ్ ఎకానమీ అండ్ ఫస్ట్లో డిస్కస్ చేసుకున్న ఈ మార్కెట్ ఎకానమీ, ఈ రెండింటిని గనక మిక్స్ చేస్తే దట్ ఈజ్ ద మిక్స్డ్ ఎకానమీ. సో కంట్రోల్డ్ ఎకానమీని అండ్ మార్కెట్ ఎకానమీని, ఈ రెండు ఎకానమీస్ని మిక్స్ చేస్తే వచ్చేది మనకి మిక్స్డ్ ఎకానమీ. సో మార్కెట్ ఎకానమీలో ఉండే అస్సలు ఉండకూడనివి మార్కెట్ ఎకానమీలో కొన్ని ఉన్నాయన్నమాట. ఏంటివి అని అంటే ప్రైవేట్ ప్రాపర్టీ, ప్రాఫిట్ మోటివ్, సెల్ఫ్ ఇంట్రెస్ట్. సో ఈ మూడు మార్కెట్ ఎకానమీలో ఉండటం వల్ల మార్కెట్ ఎకానమీ అంతగా మంచిగా ఉండదన్నమాట. అంటే ఏంటి, ప్రైవేట్ ప్రాపర్టీ అంటే ఎవరి వస్తువులు వాళ్ళ దగ్గరే పెట్టేసుకోవటం, ప్రాఫిట్ కోసమే పనిచేయటం, ఎవరి ఇంట్రెస్ట్ ఎవరికి సెల్ఫ్ వాళ్ళు చూసుకోవటం వల్ల ఈ క్యాపిటలిస్ట్ లేదంటే మార్కెట్ ఎకానమీ అన్నది కొంత నష్టపోతుందంట. సో ఈ నష్టాన్ని తొలగించడానికే ఈ గవర్నమెంట్ అన్నది ఇంటర్ఫియర్ అయింది, దట్ ఈస్ ద కంట్రోల్డ్ ఎకానమీ. అర్థమవుతుందా మీకు? మార్కెట్ ఎకానమీలో ఏమైతే సరిగ్గా లేవో వాటిని తీసేయటానికి ఎవరు ఇంటర్ఫియర్ అయ్యారు? గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయింది. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి మార్కెట్ కొంత ఉంది, అలాగే సోషలిస్ట్ ఎకానమీ కూడా కొంత ఉంది, కాబట్టి వీటన్నిటిని కలిపే మిక్స్డ్ ఎకానమీ అని అంటారు. దట్ ఈస్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనమాట. సో మన ఇండియాలో చూసుకోండి ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, అలాగే గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ కూడా ఉంటుంది. సో ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఏమైతే ఎక్కువ లిమిట్స్ దాటి ఇంకా మొనోపోలీ లాగా అయిపోతుంది, చాలా చెడ్డగా మారిపోతుంది ఎకానమీ అన్నప్పుడు గవర్నమెంట్ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మిక్స్డ్ ఎకానమీలో మనము ఫీచర్స్ చెప్పుకోవాలి అని అనుకుంటే బేసికలీ మనకు అక్కడ ఏమి ఇచ్చారు, టెక్స్ట్ బుక్లో పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అండ్ కంబైన్డ్ సెక్టర్ అని ఇచ్చారు కదా. సో అంటే మీరు ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ వీటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇంకా మెరిట్స్లోకి వచ్చినట్లయితే మిక్స్డ్ ఎకానమీ యొక్క మెరిట్స్ ఎలా ఉంటుంది అని అంటే మనకి క్యాపిటలిస్ట్ ఎకానమీ అండ్ సోషలిస్ట్ ఎకానమీ రెండిట్లోనూ మెరిట్స్ ఉన్నాయి కదా. సో ఈ రెండు మెరిట్స్ కూడా ఈ మిక్స్డ్ ఎకానమీకి అప్లై అవుతాయి అన్నమాట. అండ్ ఇంకా డిమెరిట్స్ అని చెప్పాలంటే ఒకటి చెప్పాలి. ఏంటంటే సపోజ్ మిక్స్డ్ ఎకానమీలో గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ కంట్రోల్ అనేది కరెక్ట్ టైంలో కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే, కరెక్ట్ టైంలో కనుక స్టార్ట్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే ఓవరాల్గా మార్కెట్ ఎకానమీ అయిపోతుంది విత్ ఆల్ ద డిసడ్వాంటేజెస్. ఇక్కడ రాసి చూడండి, విత్ ఆల్ డిస్అడ్వాంటేజెస్. సో కరెక్ట్గా గవర్నమెంట్ కంట్రోల్ కనుక మిక్స్డ్ ఎకానమీలో ఉండకపోతే ఇంకా సేమ్ ఎలా అయిపోతుందంటే క్యాపిటలిజం
విత్ ఆల్ ద డిసడ్వాంటేజెస్ అన్నమాట. సో సింపుల్ ఇది మిక్స్డ్ ఎకానమీ గురించి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యా, అండ్ ఈ చాప్టర్ యొక్క బిట్స్ ఉన్నాయి కదా, సో ఆ బిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను కమెంట్ సెక్షన్లో అడగండి. ఎక్కువ మంది కమెంట్స్ బట్టి నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.